ఇరాన్ సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, అణుశుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని భద్రతా అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. ఖమేనీ నివాసం ఇజ్రాయెల్ అధ్యక్ష కార్యాలయం ఉండే మోనిరియో ప్రాంతంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపిన వేళ ఖమేనీ భద్రతకు ప్రమాదం పొంచి ఉందని అధికారులు భావించారు. ఖమేనీని లావిజాన్లోని బంకర్కు తరలించినట్లు సమాచారం. ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభించిన తొలి రోజే ఖమేనీని చంపేయాలని ఇజ్రాయెల్ భావించినట్లు తెలిసింది. అందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసలే ఒప్పుకోలేదని అంతర్జాతీయ మీడియా తెలిపింది. దీంతో అణుశుద్ధి కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయడంపైనే ఇజ్రాయెల్ దృష్టి పెట్టింది. ఇజ్రాయెల్ దాడులకు ధీటుగా బదిలిస్తున్న ఇరాన్ తాజాగా ఆ దేశంతో కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించింది. ఇజ్రాయెల్ ముందు చేసిన దాడులకు ప్రతిస్పందించిన తర్వాతే చర్చలు కొనసాగిస్తామని మధ్యవర్తులైన ఖతార్, ఒమన్తో టెహ్రాన్ చెప్పినట్లు తెలుస్తోంది.